హ్యాపీ మార్నింగ్. ఈ కోవిడ్ టైంలో చాలామంది జాబ్స్ లాస్ అవుతున్నారు. బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళే దెబ్బతింటే ఏమాత్రం అలవాటు లేని వాళ్ళు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి సర్వైవల్ అనేది కొంచెం కష్టం అవుతుంది. ఇంత టఫ్ టైంలో కూడా మనం ఏదైనా ఒక పని చేసి డబ్బులు సంపాదించగలము అనుకుంటే కనుక యూ జస్ట్ వాచ్ దిస్ వీడియో. ఎందుకంటే ఇంట్లో మన ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ ముందు కూర్చొని చిన్న పనుల ద్వారా కూడా వీ కెన్ ఎర్న్ ఫ్యూ థింగ్స్. దట్ వాజ్ ద ఓవరాల్ డిస్క్రిప్షన్ అండ్ ఎజెండా ఆఫ్ దిస్ వీడియో. ఇంట్లో ఉండి కోవిడ్ టైంలో మనం ఎలా డబ్బులు సంపాదించవచ్చు. సో దానికి ఒక 10 పాయింట్స్ ఉన్నాయి. ఆ 10 పాయింట్స్ కూడా ఈ వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది. జస్ట్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ గుడ్ డే. ద వెరీ ఫస్ట్ థింగ్, చాలామందికి యోగా చేయడం, ఎక్సర్సైజులు చేయడం, ప్రాణాయామ, బ్రీతింగ్ ఇలాంటివన్నీ వచ్చు, కామన్గా నేర్చుకుంటున్నారు. బట్ మీకు యోగా నేర్పించడం, అందులో మీకు మంచి నాలెడ్జ్ సబ్జెక్ట్ ఉండి మీరు ఇప్పటి వరకు ఏవైనా యోగా క్లాసులు ఎక్కడైనా అటెండ్ అయినా లేదా కండక్ట్ చేసినా కూడా నెలకి ఒక 10 మందిని 20 మందిని జూమ్లోనో ఎందులోనో గ్యాదర్ చేసి 500 1000 రూపాయలు తీసుకొని ప్రతిరోజు మార్నింగ్ 5 గంటల నుంచి 7 గంటలు లేదా 6 గంటల నుంచి 8 గంటలు, ప్రాబబ్లీ 5 నుంచి 8 అనేది మంచి టైం. ఈ టైంలో ఒక 10 మందికి 20 మందికి 30 మందికి యోగా నేర్పించినట్టయితే కనీసం ఒక 20,000 30,000 వస్తుంది. పొద్దున్న ఒక బ్యాచ్, సాయంత్రం ఒక బ్యాచ్ చేసుకుంటే ఇంకా మంచిది. అందులో మనం ఈ కోవిడ్ టైంలో చేయవలసిన బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఇలాంటివన్నీ నీట్గా చెప్పడం వల్ల యూ కెన్ ఎర్న్ సమ్ డీసెంట్ అమౌంట్ బై మేకింగ్ యోగా క్లాసెస్. దిస్ వాజ్ తర్వాత ఇంకొక మంచి బిజినెస్ ఐడియా ఏంటి అంటే బిజినెస్ కన్సల్టేషన్. మీరు ఎంబీఏ చదివి బయటకు వచ్చి ఎక్కడైనా జాబ్ చేస్తున్నా లేదా ఎంబీఏ ఫినిష్ చేసి బిజినెస్ ఎలా చేయాలి, కావాల్సిన రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ ఏంటి, మార్కెట్ ఏంటి, సేల్స్ ఏంటి, కన్సల్టేషన్స్ ఏంటి, ఇలాంటి విషయాలు కనుక మీరు ఏమన్నా తెలుసుంటే ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్లోనో చిన్న పేజ్ ఓపెన్ చేసి ఒక లీడ్ క్యాంపెయిన్ రన్ చేసుకోండి. దీనివల్ల కొత్త వాళ్ళు ఎవరైనా బిజినెస్ పెడదాం అనుకున్న వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఆ ఇన్ఫర్మేషన్ పట్టుకొని వాళ్ళకి కావాల్సిన బిజినెస్ ఏంటి, ఏ లొకేషన్లో స్టార్ట్ చేసుకోవాలి, పెట్టుబడి ఎంత అవుతుంది, బేసిక్ ప్లాన్ ఎంత, ఇలాంటి చిన్న విషయాలు ఒక కన్సల్టేషన్కి 5,000 10,000 ఛార్జ్ చేసినా వారానికి 2-3 క్లయింట్స్ దొరికినా కూడా నెల అయ్యేసరికి కనీసం ఒక 60,000 70,000 యాడ్ అవుతుంది. సో ఈ కోవిడ్ టైంలో 60,000 70,000 అనేది అంత చిన్న విషయం అయితే ఏం కాదు. వారానికి 2 క్లయింట్స్ చేసుకున్నా, క్లయింట్ దగ్గర 10,000 తీసుకున్నా సరే వారానికి 20,000, నెల అయ్యేసరికి 80,000 అవుతుంది. కేవలం ఇంటి దగ్గర కూర్చొని ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ప్రిపేర్ చేయడం, వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ ఇవ్వడం, కన్సల్టేషన్ ఇవ్వడం, కావాల్సిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఈ బేసిక్ కన్సల్టేషన్ వల్ల బిజినెస్ కన్సల్టేషన్ ద్వారా యూ కెన్ ఎర్న్ అ డీసెంట్ అమౌంట్. డోర్ డెలివరీ సర్వీసెస్. చాలామందికి వెజిటబుల్స్ కానీ, గ్రోసరీ ఐటమ్స్ కానీ, మెడిసిన్ కానీ, ఇంకొన్ని కొరియర్ సర్వీసెస్ లాంటివి కొంచెం ఏజ్డ్ పీపుల్, ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ తక్కువ ఉన్నవాళ్ళు ఈ ఐటమ్స్ని బయటకు వెళ్ళి తెచ్చుకోలేని పరిస్థితి ఉంది. సో అలాంటి వాళ్ళని ఒక 20 మందిని 30 మందిని గ్యాదర్ చేయండి. నెలకి ఒక 500 1000 రూపాయలు ఛార్జ్ చేయండి. ప్రతి నెల వారానికి ఒకసారి 2 సార్లు వాళ్ళు కావాల్సిన ఐటమ్స్ అన్నింటినీ ఒక వాట్సాప్లో ఇందులోనూ లిస్ట్ తీసుకొని పర్టికులర్ స్టోర్తో మాట్లాడుకొని మీరు ముందే ఐటమ్ రెడీగా పెట్టుకొని దాన్ని కొంచెం సేఫ్గా హైజీన్ అది చేయించి షార్ట్ టైంలో మీరు ఐటమ్స్ తీసుకొని వాళ్ళకి డెలివరీ చేసి వచ్చేయండి. ఇలాగ ఒక 20-30 మంది కస్టమర్స్కి ఒక 500 1000 రూపాయలు ఛార్జ్ చేసినా కూడా 15,000 నుంచి 30,000 దాకా వస్తుంది. అంత చిన్న విషయం అయితే కాదు. ఖాళీగా ఉండే కన్నా డైలీ మార్నింగ్ ఒక 1 అవర్ 30 మినిట్స్ స్పేర్ చేయగలిగితే 2-3 రోజులకు ఒకసారి డెలివరీస్ ఇచ్చినా సరిపోతుంది. బట్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఎంతమంది నెలకి అనేది మాత్రం ప్లాన్ చేసుకోండి. క్వారంటైన్ ఫుడ్. చాలామంది కోవిడ్ వచ్చిన పేషెంట్స్ హోమ్ ఐసోలేషన్లో ఉంటున్నారు లేదా ఏదైనా హోటల్లో కానీ సేఫ్ ప్లేస్లో ఉంటున్నారు. వీళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం అనేది కొంచెం కష్టం. ఎందుకంటే వీళ్ళు బయటకు వెళ్ళి గ్రాసరీస్ అవి ఇవి తెచ్చుకోలేరు అండ్ ఎవరికి తెమ్మని కూడా చెప్పలేరు. ఇంట్లో వాళ్ళు కూడా ఒకరికి కోవిడ్ వచ్చిందంటే మిగిలిన వాళ్ళు కూడా ఇంచుమించుగా హోమ్ ఐసోలేషన్లోనే ఉండాల్సిన పరిస్థితి. సో వీళ్ళు బయటకు వెళ్ళి ఫ్రీక్వెంట్గా ఐటమ్స్ అవి తెచ్చుకోలేరు. కాబట్టి ఐసోలేషన్ తగ్గట్టు 7 days 14 days బేసిక్ 14 days ప్యాకేజ్ ఒక 3,000 5,000 ఎంతో తీసుకొని 3 పూట్ల వాళ్ళకి కావాల్సిన ఫుడ్ హైజీన్గా హెల్తీగా మీరు ప్రిపేర్ చేసి హోమ్ ఫుడ్ డెలివరీ చేయగలిగితే కనీసం నెలకి ఒక 20 మంది 30 మంది కస్టమర్స్ని పట్టుకున్నా కూడా ఖచ్చితంగా 1,00,000 రూపాయలు 1,50,000 దాకా వస్తుంది. మీ ఖర్చులన్నీ పోను కనీసం ఒక 40,000 50,000 అనేది మార్జిన్ కింద మిగులుతుంది. ఎందుకంటే బల్క్లో చేస్తారు కాబట్టి. అండ్ ఈ ఫుడ్ అనేది హెల్తీగా హైజీన్గా ఉండాలి. ఇది చాలా ఎసెన్షియల్ కమోడిటీ లాగా తయారైంది ఇప్పుడున్న సిచ్యువేషన్కి.
సో ఈ క్వారంటైన్ హెల్తీ హోమ్ ఫుడ్ డెలివరీ అనేది కూడా మంచి ఆప్షన్. క్వారంటైన్లో అందరూ ఇంట్లోనే ఉంటున్నారు, ఇంచుమించుగా అందరికీ ల్యాప్టాప్ ఇంటర్నెట్ కనెక్షన్స్ ఉన్నాయి. సో యూట్యూబ్లో కానీ లేదా ఎక్కడైనా ఒక తెలిసిన కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కానీ ఈ స్టాక్ అండ్ ట్రేడింగ్ గురించి కొన్ని టిప్స్ తెలుసుకోండి. స్టాక్స్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏ టైంలో సెల్లింగ్ చేయాలి, ఏ టైంలో పర్చేజెస్ చేయాలి, ఇలాంటి విషయాలు బేసిక్గా కొన్ని యూట్యూబ్ ట్యుటోరియల్స్, పెయిడ్ కోర్సెస్ లేదా పెయిడ్ గురువు దగ్గర నేర్చుకొని కొంత స్టాక్ ఎక్స్చేంజ్లో లేదా ఈ స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల కూడా డైలీ మార్నింగ్ పర్చేసింగ్ అండ్ ఈవినింగ్ సెల్లింగ్ ఈ కాన్సెప్ట్లో డీసెంట్గా, డిగ్నిఫైడ్గా, చాలా పక్కాగా చేయగలిగితే స్టాక్ ట్రేడింగ్ అనేది కూడా మంచి ఆప్షన్. ఇది అందరికీ తెలిసిందే, బట్ ఈ లాక్డౌన్ టైంలో ఎందుకు చేయవచ్చు అంటే చెప్తాను చూడండి. బేసిక్గా ఇది రియల్ ఎస్టేట్. మీరు ఎక్కడో ఒక ల్యాండ్ ఉంది, ల్యాండ్ ఒక 5 లక్షల రూపాయలకి ఎంత కొనుక్కున్నారు. కొన్న 5 లక్షల రూపాయల ల్యాండ్ని ఒక 50,000, ₹1,00,000 మార్జిన్ వేసి ఒక నెల 2 నెలల్లో మళ్ళీ తిరిగి అమ్మేయడానికి ప్రయత్నించండి. ఎక్కువ అమౌంట్లు వేసేవద్దు అండ్ లాంగ్ రన్లో కూడా ఎంచుకోవద్దు, ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ అంత బాగాలేదు. సో చిన్న బెట్స్ ఒక 5 లక్షలు 10 లక్షలు ఎక్కడైనా చిన్న ల్యాండ్స్ అవి ఇన్వెస్ట్ చేసి దాని మీద ఒక 50,000, ₹1,00,000 మార్జిన్ వేసుకొని మళ్ళీ తిరిగి అమ్మగలిగితే ఆ 50,000, ₹1,00,000 అనేది మీకు 1 month 2 months ఎక్స్పెన్సెస్కి సరిపోతుంది. ఇంట్లో చిన్న ల్యాండ్స్, చిన్న ఇన్వెస్ట్మెంట్లు, చిన్న ప్రాఫిట్స్ మాత్రమే వస్తాయి. బట్ 2-3 చేస్తున్న కొద్దీ ఇది కూడా బాగానే ఉంటుంది. బట్ దీనికి కావాల్సిన సబ్జెక్ట్ కానీ, నాలెడ్జ్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ ప్రాపర్గా తెలుసుకొని దిగండి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది సులభమే, కానీ అందులో ఉండాల్సిన లోటుపాట్లు కూడా దానికి ఉంటాయి. సో ఇది కొంచెం ప్లాన్ చేసుకుంటే బాగానే ఉంటుంది. చాలా బిజినెస్లు ఈ లాక్డౌన్ టైంలో కూడా ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసే ప్లానింగ్లో ఉన్నాయి. ఎందుకంటే కొన్ని ఆపరేషన్స్ షట్ డౌన్ చేయడం అనేది జరుగుతుంది. ఈవెన్ మై ఐటీ ఇండస్ట్రీ కూడా షట్ డౌన్ చేయడం అనేది జరుగుతుంది. చాలా రిక్వైర్మెంట్స్, ఓపెనింగ్స్ ఉన్నాయి. సో కొన్ని బిజినెస్ కంపెనీస్తో మాట్లాడుకొని వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటో తెలుసుకొని సర్టెన్ పీపుల్ని హైర్ చేసి వాళ్ళకి ఆఫర్ చేయండి. అండ్ హైరింగ్కి క్యాండిడేట్ దగ్గర నుంచి కాకుండా కంపెనీ నుంచి ఇంతని ఛార్జ్ చేయండి. దట్ ఈస్ అ డీసెంట్ థింగ్. మీరు క్యాండిడేట్ నుంచి ఎప్పుడు ఛార్జ్ చేయకూడదు. కంపెనీ నుంచి ఒక క్యాండిడేట్ మీద ₹1,000, ₹5,000, ₹10,000 డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ అండ్ నీడ్. ఆ టైం ఫ్రేమ్ని బట్టి, వాళ్ళకున్న టెక్నాలజీస్, డొమైన్ ఎక్స్పర్టైజ్ని బట్టి మీరు ఇంతని ఛార్జ్ చేయొచ్చు. వారానికి ఒకరు లేదా 2 క్లయింట్స్ని హ్యాండిల్ చేసిన, ఒక 5-10 మంది ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసి ఇచ్చినా కూడా 4 వారాలకి కలిపి డీసెంట్ అమౌంట్ అవుతుంది. బట్ దీనికి కావాల్సిన రిక్రూట్మెంట్ పాలసీస్ కానీ, ఈ రిక్రూట్మెంట్ వెబ్సైట్స్, ఈ నౌకరీ, monster.com ఇలాంటి వాటిలో కావాల్సిన లైసెన్సెస్, ఫ్రీ వెర్షన్స్, పెయిడ్ వెర్షన్స్ ఇవన్నీ చెక్ చేసి చిన్న ప్లాన్ వేసుకుని దిగండి. చేస్తున్నారు. లాక్డౌన్ టైంలో కూడా చాలామంది వెబ్ సిరీస్, టీవీ సీరియల్స్, సినిమాస్ మేకింగ్ అనేది చేస్తున్నారు. వెబ్సైట్స్ డిజైన్ చేస్తున్నారు, మొబైల్ యాప్స్ డిజైన్ చేస్తున్నారు, బిజినెస్ ఐడియాస్ ప్లాన్ చేస్తున్నారు. అండ్ చాలామంది యూట్యూబర్స్ కానీ, ఈ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయర్స్ కానీ ఒక కంటెంట్ని డెలివరీ చేస్తున్నారు. వీళ్ళందరి దగ్గర కంటెంట్ ఉంటుందంటే ఖచ్చితంగా కాదు. ఎక్కడో దగ్గర ఈ కంటెంట్ రైటింగ్ లేదా కంటెంట్ మేకింగ్ అనే దాన్ని అవుట్సోర్స్ చేసుకుంటారు. సో మీకు రైటింగ్లో కానీ, లిటరేచర్లో కానీ, పబ్లిక్ స్పీకింగ్లో కానీ, పర్టికులర్ సబ్జెక్ట్ మీద కానీ మంచి ఎక్స్పర్టైజ్ ఉంది అనుకుంటే కనుక దానికి సంబంధించిన కంటెంట్ని డిజైన్ చేసి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్కి సెల్ చేయొచ్చు. బికాస్ రీసెంట్గా మేము కోరాలో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ కొన్ని కంటెంట్, రీసెంట్గా మేము ఇన్స్టాగ్రామ్లో కానీ, కోరాలో కానీ కొంత కంటెంట్ని డెవలప్ చేసి ఇవ్వడం వలన చాలామంది ఆ కంటెంట్ని పర్చేస్ చేసుకుంటున్నారు. అట్లీస్ట్ ఒక సెల్లింగ్కి 2,000, 3,000, 5,000 తీసుకున్నా కూడా దట్ వాజ్ ఎ డీసెంట్ అమౌంట్. సో కంటెంట్ మేకింగ్ మీద ఒక్కసారి ఫోకస్ చేస్తే సింప్లీ బై సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ల్యాప్టాప్ అండ్ యూ కెన్ మేక్ ఎ డీసెంట్ అమౌంట్. అనే ఓవరాల్ ఎజెండా, మీరు యోగా క్లాసెస్ చెప్పిన, బిజినెస్ కన్సల్టేషన్ చేసిన, బిజినెస్ ఐడియాస్ ఇచ్చిన, ఇంకోదో చెప్పిన, లేదా మీకు మ్యాథ్స్లో, సైన్స్లో, బుక్ మేకింగ్లో, బుక్ రైటింగ్లో కానీ, పోడ్కాస్ట్ చేయడంలో కానీ, యూట్యూబ్ చేయడంలో కానీ వీటన్నిటి మీద మీకు స్ట్రాంగ్ కమాండ్ ఉంది అనుకుంటే కనుక దీనికి సంబంధించిన ఒక కోర్సుని డిజైన్ చేసుకోండి. ఒక 5 hours 10 hours ఉండే కోర్సుని డిజైన్ చేసి కోర్సుని యూట్యూబ్లో సెల్ చేసుకోవచ్చు, ఉడమీ లాంటి ప్లాట్ఫామ్స్లో సెల్ చేసుకోవచ్చు. చిన్న సోషల్ మీడియా క్యాంపెయిన్ ఒకటి రన్ చేసి లీడ్స్ జనరేట్ చేసి నెంబర్ ఆఫ్ పీపుల్కి కూడా ఈ కోర్సుని సెల్ చేయొచ్చు. సో కోర్స్ సెల్లింగ్ అనేది ఈ లాక్డౌన్ టైంలో చాలా బాగా పాపులర్ అయింది. ఎక్కువ అమౌంట్ కూడా అవుతుంది. ఒక కోర్స్కి $499, $999 ఇలాంటి చిన్న ప్యాకేజెస్ ద్వారా ఎక్కువ మందికి సెల్ చేయడం వల్ల డీసెంట్ అమౌంట్ని జనరేట్ చేయొచ్చు. అండ్ ఫైనలీ, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, డిజిటల్ ప్రొడక్ట్ సెల్లింగ్. మీకు మార్కెట్లో నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ఉన్నాయి. మార్కెట్లో చాలా డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ ఉన్నాయి.
వెబ్ డిజైనింగ్ కోర్సెస్ ఉన్నాయి, లేదా వెబ్ డెవలప్మెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి, మొబైల్ డెవలప్మెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఈ కిండెల్లో బుక్స్ కూడా చాలామంది సెల్ చేస్తున్నారు. ఇలాంటి డిజిటల్ ప్రొడక్ట్స్ అంటే ఫిజికల్గా కాకుండా డిజిటల్గా ఏదైతే సెల్ చేయగలమో అలాంటివి ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ ద్వారా కానీ, లేదా పర్టికులర్ ఒక బ్రాండ్ లాంటిది డిజైన్ చేసి మీ పోర్ట్ఫోలియో ద్వారా మీకు తెలిసిన కస్టమర్స్కి, క్లయింట్స్కి నెట్వర్క్లో సెల్ చేయడం వల్ల, ఈ డిజిటల్ ఐటమ్స్ సెల్ చేయడం వల్ల మీకు పోయేది ఇక్కడ స్టాక్ ఆప్షన్స్ ఏమి ఉండవు. ఒక ఐటమ్ని మీరు ఎంతమందికైనా సెల్ చేసుకోవచ్చు. సెకండ్, ఎంత లేదన్నా ఒక 20-30% మార్జిన్ వస్తుంది. ఒక 10,000 రూపీస్ అప్లికేషన్ మీద ఖచ్చితంగా ఒక 2,000-3,000 రూపీస్ అనేది మీ కమిషన్గా వస్తుంది. సో ఈ డిజిటల్ ప్రోడక్ట్ సెల్లింగ్ అనేది కూడా ఈ లాక్డౌన్ టైంలో చాలా మంచి ఆప్షన్. అదండి, మన చుట్టూ చాలా ఆప్షన్స్ ఉంటాయి. చాలామందికి అవి ఎలా జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి అనేది తెలియదు. బట్ ఉన్న ఆప్షన్స్ని క్యాప్చర్ చేసి మనం రెవెన్యూ జనరేట్ చేయొచ్చు అని చెప్పడానికే ఈ వీడియోని డిజైన్ చేయడం జరిగింది. అండ్ రిమైనింగ్ వీడియోస్లో ఇంకొన్ని ఐడియాస్ని కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ప్రజెంట్ చేస్తాను. అప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఈ డిఫరెంట్ బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటే యూ కెన్ రిఫర్ మై ఛానల్, మై నేమ్, ఆర్ యూ కెన్ షేర్ దిస్ వీడియో విత్ దెమ్. ఎందుకంటే లాక్డౌన్ అనేది చాలా కష్టంగా, సర్వైవింగ్కి డిఫికల్ట్గా ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో చిన్న చిన్న ఐడియాస్ ద్వారా కూడా మనం మనీ అనేది జనరేట్ చేయొచ్చు. హ్యావ్ ఎ గుడ్ డే, బీ సేఫ్, బీ హెల్దీ.